నిలబెట్టడం చాలా కష్టం. పలగొడతా ఒక్క నిమిషం, ఒకే ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. 3 సంవత్సరాలు సంధి, 3 సంవత్సరాలు సంధి. రూపాయి ఇచ్చేది వాళ్ళు, కూల్చేది వాళ్ళు, చంపేది కూడా వాళ్ళైతే బాగుండు. చంపేయండి, వదిలిపోద్దు. సీఎం రేవంత్ రెడ్డి ఏ ప్రాజెక్టు తీసుకున్నా పేదల కన్నీళ్లనే పునాదిగా పెట్టుకుంటాడు. ఈ వీడియోలా అంకులు ఏడుస్తూ ఏం చెప్తుండో చూసిండ్రు కదా. నిలబెట్టడం కష్టం, కూలగొట్టడం ఒక్క నిమిషం. ఈయన హైదరాబాదితుడు. దాదాపు 1.5 ఏళ్ల క్రితం ఈ అంకుల్ చెప్పిన మాటలు ఇంకా రేవంత్ సారు నెత్తికి ఎక్కించుకున్నట్టు లేదు. ఇప్పుడు మూసి సుందరీకరణ, గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అని మళ్ళీ కూల్చివేతకు సిద్ధమైంది కదా మన సీఎం గారు. అందులో తన ఇంటిని పోగొట్టుకుంటున్న ఓ అవ్వ ఈమె. ఈ అవ్వ పేరు లక్ష్మీదేవమ్మ. నేనేమంటున్నా అంటే ఇంత కష్టం అవసరం లేదు, ఇంత ఖర్చు అవసరం లేదు. ఆయనకు ఒక 10 రూపాయలు ఖర్చు పెడితే చాలు, బిల్డింగ్ మొత్తం స్వాధీనం చేసుకోవచ్చు. 10 రూపాయలు ఎట్లాను మిషన్ తెచ్చి వాటర్లో కలపమని చెప్పండి, అందరం పోతాం. ఆయన హాయిగా రాజ్యం వెళ్తారు. ఏడు అవసరం అయితే అదే పని చేయమని చెప్పండి. ఏమంటున్నదో చూసిండ్రు కదా. బుల్డోజర్ల కథ కార్ఖానా అంతెందుకు రేవంత్ సారు. 10 రూపాయలు పెట్టి గింత ఇషం తెచ్చి నీళ్ళ ట్యాంకులో కలిపేస్తే అందరం ఒకేసారి చేస్తాం కదా. నీ పని సులభమైపోతుందని చెప్తుంది. మనసు ఎంత క్షోభపడుంటే ఈ వయసులో ఆగి అవ్వగా మాట అంటది. ఒకసారి ఆలోచించండి. అసలు రేవంత్ సార్కు పేదోడి కష్టం ఏ కోసానా ఎరకలేనట్టున్నది. సొంతింటిని కట్టుకోవడానికి పేద మధ్యతరగతి జనం తమ జీతాన్నే పెట్టుబడిగా పెడతారు. రూపాయి పొదుపు, జీతాలు, పెన్షన్లు, రిటైర్మెంట్ డబ్బులు, బ్యాంకు లోన్లు, ఇలా ఒక్కొక్కరిది ఒక్కో గాథ. నువ్వు రాత్రికి రాత్రి బుల్డోజర్లతోనొచ్చి కూల్చేస్తే ఆ సామాన్యుల గుండెలు ఏమైపోవాలి? ఒక్కసారైనా ఆలోచించినవా సీఎం సారు? అసలు కూల్చివేతలే లేకుండా అభివృద్ధి సాధ్యం కాదా? మూసి సుందరీకరణ వేయలేవా? ఎందుకు కాదు, బేషుగ్గా వేయొచ్చు. మనసుంటే మార్గాలు ఎన్నో. కానీ మన ముఖ్యమంత్రికి అదే కొరవడింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఇంటిని కూడా కూల్చకుండా దాదాపు 5 కిలోమీటర్ల పొడవున మూసి సుందరీకరణ చేసి చూపెట్టింది. నాగోల్ నుండి ఉప్పల్ బగాయత్ వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర మూసి నది ఒడ్డున బ్యూటిఫికేషన్ వర్క్స్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. వాకింగ్ ట్రాక్స్, సైక్లింగ్ ట్రాక్స్, స్కై వాక్, గ్రీన్ స్పేస్ పార్కులను ఏర్పాటు చేసింది. కేవలం 6 కోట్ల రూపాయల ఖర్చుతోనే ఈ పనులన్నీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఎక్కడా ఒక్క ఇంటిని కూడా కూల్చలేదు. ఎవరిని ఖాళీ చేయించిన దాఖలాలే లేవు. అంతేకాదు, మొత్తం మూసి శుద్ధి సుందరీకరణకు పెద్ద ప్రణాళికనే రెడీ చేసిర్రు. 16,000 కోట్ల రూపాయలతోని ఇటు మూసీ కంపును పారదోలడం, అటు నది ఒడ్డునున్న పార్కులు, ఇంకా ఫ్లైఓవర్ల నిర్మాణానికి ప్రాజెక్టు రిపోర్టు కూడా సిద్ధమైంది. కానీ అంతల్నే ఎన్నికలు రావడం, రేవంత్ సార్ సీఎం కావడంతోనే మన ఫేట్ మారిపోయింది. అంతా విధ్వంసమే మిగిలింది. అసలు రేవంత్ సారు ఇప్పుడు ఏం చెయ్యాలన్నది ఆయనకి క్లారిటీ లేదు. ఒక డిపిఆర్ లేదు, ఒక ప్లాను లేదు, పాడు లేదు. మూసీ బాధిత కుటుంబాల్లోని పిల్లలకు ఉన్న లాజిక్ కూడా సీఎం కుర్చీలున్న ఈ పెద్ద మనిషికి తెలియట్లేదాయే. ముందు మూసీ నదిని ప్యూరిఫై అయ్యని పిల్లలు చెప్పిన వీడియోలు మస్తు వైరల్ అవుతున్నాయి. అవన్నీ చూడు రేవంత్ సారు. ఈ వేరే దానికి డెవలప్మెంట్ కూడా మనీ యూజ్ చేయొచ్చు, అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ స్టాచ్యూ తోటి ఏం అవసరం లేదు. ఆర్ఎల్స్ ఈ మనీ తోటి డెవలప్మెంట్ చేయొచ్చు, లైక్ మూసీ ప్యూరిఫికేషన్, ఆర్ఎల్స్ రోడ్స్ డెవలప్మెంట్, టిప్పు కాన్ బ్రిడ్జ్ ది డెవలప్మెంట్, అట్లా చేయొచ్చు కదా మనీ తోటి. రేవంత్ రెడ్డి గారు ఇలా 450 ఫ్యామిలీస్ ని ఎలగొట్టేసి స్టాచ్యూ కట్టడం తప్పు. 5 crores అదే పెట్టి మూసీ నదిని డెవలప్ చేయొచ్చు. లేదంటే పేదవాళ్ళకి ఇచ్చి వాళ్ళని కొంచెం డెవలప్ చేయొచ్చు. అందులో స్టాచ్యూస్ చాలా ఉన్నాయి ఇండియాలో. ఇప్పుడు ఇది కాకుండా 5,000 crores మీరు ఎన్విరాన్మెంట్ క్లీన్ చేస్తే ఇంకా బయట దేశం ఫారినర్స్ కి కూడా మంచిగా కనిపిస్తుంది. అంతెందుకు, ఒక్క ఇంటిని కూలగొట్టకుండా మూసీ ప్రాజెక్టు ఎట్లా పూర్తి చేయొచ్చు? మస్తు సార్లు పబ్లిక్ చెప్పిర్రు. కావాలంటే డైరెక్ట్ గా సలహా అడిగినా మీకు మీ అధికారులకు బుర్రకెక్కేటట్టు వివరిస్తారు కూడా. బ్రీఫ్ గా చెప్తాం, ఇనుకోర్రి.
ముందుగా ఎస్టీపీలు కట్టి మూసీలోకి వచ్చే మురుగునీటిని శుద్ధి అయ్యిర్రి. ఇప్పటికే 31 ఎస్టీపీలను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసింది. ఇంకా మిగిలిన వాటి పనులు కూడా పూర్తి చేస్తే మూసీ ప్యూరిఫికేషన్ దాదాపుగా పూర్తయితది. ఇక మిగతాది చేసేందుకు కాళేశ్వరంలో భాగంగా కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నుంచి 1100 కోట్ల ఖర్చుతోని మూసీల నీటిని వదిలేందుకు కూడా ప్రణాళిక సిద్ధంగా ఉంది. ఇక బ్యూటిఫికేషన్ డెవలప్మెంట్ మాటకొస్తే అది నీ చిత్తశుద్ధిపై ఆధారపడి ఉంటది.